ఓకే. సో, మనం ప్రార్థనలతో ఈరోజు మన కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. ఉమజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయం చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కథామహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీతపదకమలాం శ్రీగురు వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం శ్రీరాధాకృష్ణపాద సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే श्रीमते भक्ति वेदांत स्वामी नित्य नामिने नमस्ते सारस्वते देव्यै गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्वसे नमः. कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वर वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनधारणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरं. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. హరే కృష్ణ. హరే కృష్ణ. నిన్న మనం ఏ శ్లోకం చర్చించుకున్నాం? హరే కృష్ణ. నిన్న ఏ శ్లోకం గురించి చర్చించుకున్నాం మనం? హరే కృష్ణ. అంటే మీకు అన్మ్యూట్ ఆప్షన్ రావట్లేదా అండి? రాణి రాణి మాతాజీ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ రాణి మాతాజీ. అన్మ్యూట్ ఆప్షన్ రావట్లేదా? ఒక్క నిమిషం క్షమించండి. ఓకే. ఇప్పుడు వస్తుందా చూడండి? వచ్చింది హరే ప్రభుజీ. కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే దండవత్ ప్రణామం. ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే హరే కృష్ణ కృష్ణ దండత్ ప్రభుజీ దండవత్ ప్రణామ్. దండత్ ప్రణామ్ దండత్ ప్రణామ్. ఎస్. సో నేను ఏ శ్లోకం గురించి చర్చించుకున్నాం మనం? యుక్తః కర్మఫలం త్యక్త్వా ప్రభుజీ 12 అనుకుంటాను ప్రభుజీ. యుక్తః 14-15 ప్రభుజీ. ప్రభుజీ 14-15 ప్రభు. హరే ఓకే. కృష్ణ కళావతి ప్రభుజీ అయితే 5.14 అండ్ 5.15 అయింది ప్రభుజీ. 5.14 5.15 ఓకే. సో 5వ అధ్యాయం 14-15 శ్లోకాలు నిన్న చర్చించుకున్నాం. సో ఈ 14-15 అయితే మరి ఈ 14-15 శ్లోకాల్లో ఒక్కొక్కరుగా మీరేం గ్రహించారు? ఏమర్థమైంది? ఒక్కసారి మనము రివైజ్ చేసుకొని ముందుకెళ్దాం. ఓకే. ఎవరు చెప్తారు? ఒక్కొక్క పాయింట్ చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ఆ! ప్రణాం. ప్రభుజీ దండత్ ప్రణామ్. 14వ శ్లోకం అంటే ఈ జీవాత్మ అంటే జీవాత్మ ఆ! ఆ! కర్మల్ని ఆయన ఏంటంటే కల్పించడు కర్మల్ని. హ్మ్. అలాగే ఆ కర్మల్ని ఈ కర్మ చెయ్యు ఆ కర్మ చెయ్యి అనుకుని ఆయనకి ప్రేరేపించడు ఈ హ్మ్. ఆత్మ. మరి ఓకే. కర్మ ఫలములు కూడా సృష్టింపడు. కర్మలు చేయమని ప్రేరేపించడు. కర్మలకి ఏంటంటే ఆ ఫలాలు కూడా సృష్టించడు. మరి ఇదంతా ఎలాగ జరుగుతుందో ఈ ప్రకృతిలో ఉన్న ఈ 3 త్రిగుణాలు ఇవన్నీ ఇది జరుగుతుంటది ప్రభుజీ. ఓకే. థాంక్ అంటే యూ ఆ ప్రభు. దేవదేవుడికి ఆ కర్మ ఫలములతో గాని కర్మలు థాంక్ చేయమని కానీ ఒక్కొక్క పాయింటే ప్రభు. తలా ఒక్క పాయింటే. ఓకే. పావని మాతాజీ మీరు చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్. దండత్ ప్రణామ్. 5.14 లో యాక్చువల్ గా కర్మ కర్తృత్వం తత్ఫలం అనేవి అసలు ఏవి కూడా మనల్ని ప్రేరేపించవు ఆత్మని. జస్ట్ ఓన్లీ మాయ మాత్రమే ఆ పని చేస్తుందని గ్రహించాము. ఓకే. అలాగే 15th లో ఏంటి అంటే
ఏదైతే ఆత్మ ఉందో దానికి పాపపుణ్యాలతో ఎటువంటి సంబంధం ఉండదు. ఎలా అయితే మన జ్ఞానం అజ్ఞానంతో కప్పబడి ఉంటుందో మనం భ్రాంతిలో ఉంటాము అనేది తెలుసుకున్నాము. ప్రభుజీ హరే నాదత్తే కృష్ణ. కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభు అజ్ఞానేవావృతం జ్ఞానం తేన ఆ, ముఖ్యంది జంతవ. కూడా సో భగవంతుడు జ్ఞానం ఏం చేత చెప్పారంటే, నేను ఈ జీవుల యొక్క పాపపుణ్యాలు నేను స్వీకరించను, వారి వారి అజ్ఞానం చేత మోహితులై వారే కారణమవుతుంటారు వారు అనుభవించేటటువంటి విషయాలకి అని చెప్పి భగవంతుడు నిన్న 5వ అధ్యాయం 15వ శ్లోకంలో చెప్పారు. ఓకే, ప్రభుజీ మ్యూట్ లో ఉన్నారు. ప్రభుజీ మ్యూట్ లో ఉన్నారు. లేదు నేను లేదు ప్రభుజీ, వాయిస్ క్లియర్ గా వినిపిస్తుంది. వాయిస్ లేదు. స్లోగా ఉంది ప్రభుజీ. అందరికి బాగానే అనిపిస్తుంది ప్రభుజీ. హరే స్లోగా కృష్ణ. ఉంది. క్లియర్ ఉంది, వాయిస్ బాగానే ఉంది. ఇప్పుడు క్లియర్ ఉంది వినిపిస్తుందా? ప్రభుజీ, క్లియర్ గానే ఉంది ప్రభుజీ. ఓకే క్లియర్ ప్రభుజీ, కంటిన్యూ. క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మనము 15వ అధ్యాయము 16వ శ్లోకం నుండి చర్చించుకుందాం. ఓకే, 5వ అధ్యాయం. క్షమించండి, 5వ అధ్యాయం 16వ శ్లోకం నుండి చర్చించుకుందాం మనం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. దండత్ ప్రణామం మాతాజీ. నా స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, అందరికి స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది ప్రభుజీ. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంది ప్రభుజీ. ట్రాన్స్లేట్ చేద్దాం ఒక్క నిమిషం తెలుగులోకి. ఓకే, నాతో పాటు అందరూ చెప్పండి. జ్ఞానేన తు తద్ అజ్ఞానం ఏషాం నాశితం ఆత్మనః తేషాం ఆదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషాం ఆదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎవరైనా ఒకరు ప్రకాశయతి తత్పరమం. హరే కృష్ణ. ఎవరైనా ఒకరు చదువుతారా శ్లోకం? హరే కృష్ణ ప్రభుజీ చదవమంటారా? చదవండి మాతాజీ. శ్లోకం అండి. జ్ఞానేన తు యజ్ఞం ఏషం నాసితాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. అయితే భగవంతుడు ఇక్కడ మనకి చాలా చక్కటి విషయం చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, ఎలాగైతే సూర్యరశ్మి చేత మనకి అన్ని స్పష్టంగా కనిపిస్తాయో, ఏ మనుష్యుడైతే తన యొక్క జ్ఞానం తనకి ఎప్పుడైతే జ్ఞానం సంపాదిస్తాడో, జ్ఞానం వల్ల వివేకవంతుడై తనకి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా స్పష్టంగా గోచరిస్తాయని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. అయితే జ్ఞానం ఉండడం వల్ల విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి, విషయాల యొక్క నిజ స్వరూపం తెలుస్తుంది అంటే, జ్ఞానం లేకపోతే మనకు అన్ని కనిపించవా అంటే, జ్ఞానం ఉంటే విషయాలు ఒకలాగా కనిపిస్తాయి, జ్ఞానం లేకపోతే విషయాలు ఇంకొకలాగా కనిపిస్తాయి. ఓకే, ఉదాహరణకి ఇప్పుడు మనకి మొట్టమొదట భగవంతుడు మనకి ఈ జ్ఞానాన్ని ఎక్కడి నుండి మొదలు పెట్టారంటే, మనం ఎవరము, నేను ఈ శరీరం కాదు ఆత్మని అని తెలుసుకోవడం జ్ఞానము. తర్వాత నేను శరీరం కాదు ఆత్మని అని తెలుసుకున్న తర్వాత నేను చేయవలసినటువంటి కర్తవ్యాలేంటి తెలుసుకోవడం జ్ఞానము. ఆ తర్వాత నాకు నిర్దేశించబడినటువంటి కర్తవ్యాలేంటి తెలుసుకోవడం జ్ఞానము. ఆ నిర్దేశించబడినటువంటి కర్తవ్యాలని ఏ విధంగా చేయాలి తెలుసుకోవడం జ్ఞానం.
ఆ కర్తవ్యాలు చేస్తున్న క్రమములో ఏ విధమైనటువంటి బుద్ధి చేత చెయ్యాలి. అలాగే అవి చేయడానికి నేను ఎవరిని ఆశ్రయించి, ఎవరి ద్వారా ప్రేరణ పొందాలి. ఒక గురువుని ఆశ్రయించి, ఆ గురువు ద్వారా చక్కటి ఈ ఆ గురు సాంగత్యంలో గురువుని ప్రశ్నలడుగుతూ జ్ఞానాన్ని సంపాదించాలి అనేటటువంటి విషయం తెలుసుకోవడం జ్ఞానం. ఓకే. సో, ఆహ్, ఎప్పుడైతే మనకి ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటామో, ఇన్ని విషయాలైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటామో, అప్పుడు మనుష్యుడికి ఈ భౌతిక ప్రపంచం యొక్క నిజ స్వరూపం తెలుస్తుంది. మనకి ఈ నాలుగో అధ్యాయంలో భగవంతుడు చాలా ఉత్తమమైనటువంటి విషయాలు చెప్పారు. ఏం చెప్పారు? నహి జ్ఞానేన సదృశం పవిత్రం. అంటే జ్ఞానానికి మించినటువంటి పవిత్రమైనటువంటి వస్తువు, విషయం ఇంకొకటి లేదు అని చెప్పి భగవంతుడు చెప్పాడు. అలాగే యదైతాంసి సమిద్ధాగ్నిర్ భస్మసాత్ కురుతే ర్జున జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఎలాగైతే ఎండిన కట్టెలు అగ్నిని చేరిన అగ్ని చేరినంత మాత్రాన అవి కాలి భస్మమైపోతాయో, ఎప్పుడైతే మనుష్యుడు జ్ఞానాన్ని సముపార్జిస్తాడో, తెలుసుకుంటాడో, నేర్చుకుంటాడో, అప్పుడు తన యొక్క సమస్త కర్మలు కూడా దగ్ధమైపోతాయి అని చెప్పి భగవంతుడు చెప్పారు. సో, ఇన్ని విధాలైనటువంటి జ్ఞానం, నేను ఆత్మనని, నా కర్తవ్యం ఏంటి, నా కర్తవ్యం ఏంటి అని తెలుసుకోవడము, అలాగే ఎలా చేయాలని తెలుసుకోవడము, ఎవరి ద్వారా ప్రేరణ పొంది చేయాలని తెలుసుకోవడము, అలాగే నేను అనుభవిస్తున్నటువంటి విషయాలు నేను నా జ్ఞానం చేత అనుభవిస్తున్నానా? లేకపోతే ఇంకా వేరే విషయం వల్ల అనుభవిస్తున్నానా? ఇవన్నీ విషయాలు తెలుసుకోవడం అనేటటువంటిది జ్ఞానం. ఎప్పుడైతే మనుషుడికి నిన్నటి 15వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పారో, నాకు ఎవరి పాపపుణ్యాలతోని సంబంధం లేదు. వారి అజ్ఞానం వల్లే వాళ్ళు మోహితులైపోతున్నారు. అంటే మనం అనుభవించే ప్రతి విషయం కూడా సుఖం గాని, దుఃఖం గాని ఏదైనా కావచ్చు. మన యొక్క అజ్ఞానం చేత ఉద్భవించినటువంటి విషయం ద్వారా మనము చేసుకున్నటువంటి కర్మకి ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాము అనేటటువంటిది భగవంతుడిని స్పష్టం చేశారు. ఈ విషయాలు ఎవరికైతే తెలుస్తాయో అప్పుడు వారికి సూర్యరశ్మి చేత సమస్తం స్పష్టంగా కనిపించినట్టు ఈ జ్ఞాన రశ్మి చేత సమస్తం కూడా నేను అనుభవించేటటువంటివన్నీ కూడా నా అజ్ఞానం వల్ల ఉద్భవించినటువంటి ఫలితాలే అనేటటువంటి విషయము గోచరమవుతుందన్నమాట. అప్పుడు ఏం జరుగుతుంది అంటే మనుష్యుడు ఇంకొకరిని నిందించడనమాట. తనని తాను తన లోపాలని తాను వెతుక్కోవడం మొదలుపెడతాడు. మనకి మనుష్య జీవితం ఎత్తిన తర్వాత అత్యంత అజ్ఞానము, మనం ఇంకా తక్కువ కింది స్థాయికి ఎందుకు వెళ్ళిపోతామంటే, మనము ముందుకు వెళ్ళడానికి, మన జీవితంలో పైకి రాకపోవడానికి మన సైడ్ నుంచి, మన తరఫున నుండి ఎలాంటి లోపాలున్నాయో తెలుసుకోకపోవడం వల్ల మనము ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఓసారి ఏం జరిగిందంటే, ఒక ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుంది. జరుగుతుంటే దాంట్లో చాలామంది ఆడుతున్నారు. ఆడుతుంటే ఒకతను ఎవరైతే ఏ మెయిన్ గోల్ కొట్టే, అంటే దాంట్లో మంచి ప్లేయర్ ఎవరైతే ఉంటారో, అతను ఫుట్‌బాల్‌ని తంతూ ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఇంకో అతనొచ్చి అతని కాళ్ళకి అడ్డం పెట్టి అతన్ని కింద పడేశాడు. కింద పడేసిన తర్వాత ఆ అపోజిట్ టీమ్ అతను ఆ బాల్ తీసుకొని ఇంకా గోల్ కొట్టి వాళ్ళు విన్ అయిపోయారు. వాళ్ళు గెలిచిపోయారు. గెలిచేసిన తర్వాత ఇతను ఏం చేశారంటే, నేను ఓడిపోవడానికి ఫలానా అపోజిట్ టీమ్ అతను నా కాళ్ళ మధ్యలో కాళ్ళు పెట్టి నన్ను కింద పడేశాడు అని అతన్ని నిందించడం మొదలుపెట్టాడు. మొదలుపెడితే వీళ్ళ ఎవరైతే ఓడిపోయినటువంటి టీమ్ ఎవరైతే ఉన్నారో, ఆ టీమ్ కోచ్ ఎవరైతే ఉన్నారో ఆయనొచ్చి, మనం ఓడిపోవడానికి కారణం అతను కాదు, నువ్వు కారణం అన్నాడు. నేనెలా కారణమండి అంటే, అతడొచ్చి నేను నీ కాళ్ళ మధ్యలో కాలు పెట్టి నిన్ను కింద పడేశాడని చెప్పేసి నువ్వంటున్నావు. కానీ బాల్‌ని నీ దగ్గర అంతసేపు ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? చాలా సేపు నువ్వు ఆహ్, ఫుట్‌బాల్ ఆడుతున్నప్పుడు ఎలా అంటే, మన దగ్గరికి బాలొచ్చిందనుకోండి, మనం వెంటనే ఇంకొకరికి పాస్ చేయాలి. అపోజిట్ టీమ్ వాళ్ళకి కన్‌ఫ్యూజ్ అవ్వాలన్నమాట. వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. మన దగ్గర బాలుంది,
అంటే మనల్ని ఏదో ఒక విధంగా కింద పడేసో లేదంటే తన్నుకోవడం, బాల్ తీసుకోవాలనో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కువసేపు మన దగ్గర బాల్ పెట్టుకుంటే వాళ్ళు ఏదో ఒక ప్రణాళిక ఏసేసి మన దగ్గర నుండి బాల్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే నువ్వు ఎక్కువ సేపు నీ దగ్గర బాల్ పెట్టుకోవడం వల్ల ఏం జరిగిందంటే అతడికి నువ్వు దొరికిపోయావు. నీ దగ్గరికి బాల్ రాగానే ఇంకొక సమర్థవంతమైనటువంటి మన ఇంకొక టీమ్ మెంబర్‌కి నువ్వు పాస్ చేసుంటే అతను నిన్ను పడేసేవాడు కాదు కదా! అని అతని యొక్క లోపాన్ని అతనికి తెలియజేయడం జరిగింది. అప్పుడతను గ్రహించి, ఓహో! నా లోపల ఈ లోపం ఉంది. నేను ఆడేటప్పుడు ఎక్కువ సమయం నా దగ్గర బాల్ పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఏం జరుగుతుందంటే వేరే వాళ్ళకి నేను దొరికిపోతాను. నా దగ్గర ఉందని వాళ్ళకి దొరికిపోయి ఓ ఇద్దరు ముగ్గురు కలిసి నన్ను ప్లాన్ ఏసి నా దగ్గర నుండి బాల్ తీసుకోవడానికి నన్ను కింద పడేసో లేదంటే ఏదో ఒక విధంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి నా దగ్గర బాల్ రాగానే చాకచక్యంగా నేను ఇంకొకరికి పాస్ చేయాలి. మళ్ళీ ఇంకొకరికి ఇలాగ నడుస్తూ ఉండాలి. అప్పుడు మనము గెలిచే అవకాశాలు చాలా ఉంటాయి అని ఈ విషయం అర్థమై తర్వాత మ్యాచ్‌లో అతను గెలవడం జరిగింది. వాళ్ళ టీమ్. ఇలాగా మన జీవితంలో గూడా మనకొచ్చినటువంటి ఏ విషయమైనటువంటి సమస్యలైనా కూడా ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయి? ఏ అజ్ఞానం వల్ల ఏ విధమైనటువంటి అనుబంధంని నేను వ్యామోహపూరితమైనటువంటి అనుబంధాన్ని పెంచుకోవడం వల్ల ఇవి వస్తున్నాయని మనం వెనక్కి వెళ్లి పరిశీలన చేసుకుంటూ ఉంటే మనకి ఆహ్, ఆహ్, అప్పుడు మనకి తెలుస్తుంది. ఎక్కడి నుండి సమస్యలు మొదలవుతున్నాయనేటటువంటి విషయం. అలా ఎప్పటి వరకి చెయ్యమో, అప్పటి వరకి మనము మన సమస్యలలో ఉంటూ, మనని మనము అలాగే ఇతరులను నిందిస్తూ, ఆ సమస్యల నుండి బయటపడకుండా వాటిని అనుభవిస్తూ దాంట్లోనే మనం కూరుకుపోయి చివరికి మనము అధోగతి పాలైపోతాం. అలా కాకుండా ఎప్పుడైతే ఒక మనిషి జ్ఞానాన్ని సంపాదిస్తాడో, అతనికి ఉండేటటువంటి వివేకమైనటువంటి బుద్ధి ఏంటి అంటే తనని తాను పరిశీలించుకోవడం. ఎంతవరకు తనని తాను పరిశీలించుకోడో అంతవరకి అతడు ముందుకు వెళ్ళలేడు జీవితంలో. అది మనకి అయితే ఆహ్, మరి తనని తాను పరిశీలించుకోవడం అనేటువంటిది ఎలా తెలుస్తుంది? తనని తాను పరిశీలించుకోవాలంటే ఒక గురువుని ఆశ్రయించి. గురువుని ఆశ్రయించడం వల్ల ఆయన, "నాయనా నీ లోపల నువ్వు ఏవైతే చేస్తున్నావో వాటిలో ఎందుకు నువ్వు అనుకున్న విధంగా సత్ఫలితాలను ఇవ్వట్లేదు" అంటే ఈ లోప ఈ లోపాలు దాంట్లో ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనకి ఒక గురువు చక్కగా వివరించి చెప్తారు. అందు గురించని జ్ఞానాన్ని నేర్చుకోవడం, తెలుసుకోవడం చాలా ముఖ్యము. గురు సాంగత్యంలో తెలుసుకోవడం ఇంకా ఇంకా ముఖ్యము. అది గూడా జ్ఞానంలో ఒకానొక అంశమే. అయితే ఒకసారి ఏం జరిగింది ఆహ్, సో, ఇప్పుడు జెప్పండి మనకి మనం జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే మనకి ఏ విధమైనటువంటి జ్ఞానం గావాలి? గురువు సాన్నిధ్యంలో ఉన్న జ్ఞానం కావాలి. ఓకే. ఇంకా? ఆధ్యాత్మిక మన జ్ఞానం గురించి గురుజీ. మనం తెలుసుకొని గురువు గారు చెప్పింది పాటించాలి. ఆ! ఇంకా? ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి ప్రభుజీ. ఓకే. ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి. సో, మన స్వపరిశీలన అనేటువంటిది ఉండాలి. ప్రభుజీ మనం ఓకే. ఎవరం అని తెలుసుకోవాలి ప్రభుజీ. తర్వాత ఈ ఆ! ప్రభుజీ సో, మన కర్మ స్వపరిశీలన అనేటువంటిది చెయ్యాలి అనే భావం తెలుసుకోవాలి ప్రభుజీ. ఎవరి ద్వారా ఇది వెరీ ఆర్జించాలని గురువు ద్వారా ఆర్జించాలి ప్రభుజీ అని తెలుసుకోవాలి. సో, ఇప్పటివరకి మనం తెలుసుకున్నటువంటి 1, 2, 3, 4 ఇప్పుడు ఐదో అధ్యాయంలో దాదాపు సగం పైన వచ్చేసాం మనం. ఐదో అధ్యాయంలో 28 శ్లోకాలుంటాయి. ఈరోజు 16 శ్లోకం అంటే సగం కంటే ఎక్కువ చదువుకున్నాం మనం. ఇప్పటివరకి మనం తెలుసుకున్నటువంటి జ్ఞానం అంశాలేంటి ఏంటి? ప్రభుజీ ఒకటో అధ్యాయం నుండి భగవంతుడి కోసం తెలుసుకున్నాము. భక్తుడు ఏంటి? ఎలా ఉండాలో భగవంతుడి కోసం తెలుసుకున్నాము. భక్తుడు ఒక్కొక్కరు ఒక్కో ఎలా పాయింట్ ఉండాలో. చెప్పండి. దయచేసి హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. ఎవరెవరు అరే చెప్తారో. ప్రభుజీ ఓకే. యెస్. పావని మాతాజీ చెప్పండి. ఒక అంశం చెప్పండి. ఇప్పటివరకి మనం తెలుసుకున్న విషయాల్లో జ్ఞాన సంబంధమైనటువంటి అంశాలులో ఒక అంశం చెప్పండి. హరే పావని కృష్ణ మాతాజీ. ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. జ్ఞాన సంబంధమైన విషయంలో ఆ, మనం ఆత్మ పరమాత్మ వెరీ గుడ్. ఆ, సో ఆ, వాటి ముందు వ్యత్యాసం తెలుసుకోవాలి.
ఆ వెరీ గుడ్. తెలుసుకునే క్రమంలో కర్మల్ని ఎలా ఆచరించాలి? చాలు. ఓకే మాతాజీ. సెకండ్ హరే కృష్ణ ప్రభు. ఈశ్వర్ గ్రంథి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. మనము ఈ భౌతిక ప్రపంచంలో కర్మ చేయకుండా ఉండలేం కాబట్టి మనము కర్మ చేస్తూ ఆ చేసిన కర్మని కర్మ సన్యాస యోగంలో చేసి ఫలితాన్ని ఆశించకుండా అది భగవంతుడి మీద పెట్టి మనం కర్మ సన్యాస యోగంలో కర్మను చేస్తే మనకి ఈ పాప పుణ్యాల తాలూకా ప్రభావం మన మీద ఉండదు. మనం భక్తిలో భగవంతుడిని చేరుకోవచ్చని నేర్చుకున్నాం ప్రభుజీ. సో మొట్టమొదట నేను ఆత్మ అని, నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకొని తర్వాత నేను శరీరాన్ని స్వీకరించిన తర్వాత ఏదో కర్మ ఖచ్చితంగా చేయవలసిందే అనేటువంటి అంశాన్ని మనము తెలుసుకున్నాం. తర్వాత నేను నా యొక్క నిజాస్తిత్వం తెలిసిన తర్వాత నా కర్తవ్యం ఏంటి అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. రెండవది తర్వాత ఇంద్రబోయిన మాతాజీ. అంటే ఈ భక్తి సేవలో కూడా నెలకొనకుండా కేవలం కర్మలన్నింటినీ త్యజించడం ద్వారా ఎవరు సుఖం పొందలేరని చెప్పారు ప్రభుజీ. ఓకే. కేవలం కర్మల్ని త్యజించడం వల్ల మనము భక్తి యోగం వైపు వెళ్ళలేము. కర్మని భక్తితో, కర్మయోగాన్ని భక్తి యోగం వైపు నడిపించాలనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. వెరీ గుడ్. రాణి మాతాజీ. మనం చేసిన కర్మల్ని అన్నిటి కృష్ణునికి అర్పించాలి ప్రభుజీ. అలాగైతే ఓకే. శాంతిగా ఉండగలం. కృష్ణునికి అర్పించకుండా చేస్తూ ఉంటే వాళ్ళు శాంతిగా ఉండలేరు ప్రభుజీ. త్యాగపూరితమైనటువంటి కర్మలు చేయాలి. ఓకే. వెరీ గుడ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సత్యదేవ్ మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఈక్వల్ విజన్ తో ఉండాలంటే అందరినీ సమదృష్టితో చూస్తూ తామర ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే తామర అదే లోటస్ లీవ్ మీద వాటర్ ఎట్లా మనకి దానికి టచ్ అవ్వకుండా అవుట్ గా ఎట్లా బయటకు పోతుంటుందో ఆ విధంగా మనం కూడా శుద్ధి చెందుతూ ఉండాలి అన్నది కూడా ఒక విధమైనటువంటి ఈ చాప్టర్ లో మనం తెలుసుకున్నాం. సో ఈ భౌతిక ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పుడు తామిరాకు మీద నీటి బొట్టులాగా జీవించాలి. తామిరాకు మీద నీటి బొట్టు ఉన్నా కూడా తామిరాకు తడవదు. అలాగే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నా కూడా భౌతిక సంబంధమైనటువంటి విషయాల్ని మనము అంటించుకోకుండా, వాటి మీద అనుబంధాన్ని, మక్కువని పెంచుకోకుండా జీవించాలనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్నాం. స్వాతి తల్లటి మాతాజీ చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మనం చేసే కర్మలు అన్నింటిలోనూ కృష్ణని సెంటర్ గా చేసినప్పుడు మనం త్రిగుణాల ప్రభావానికి లోనివ్వము. అప్పుడు భగవద్ధామాన్ని చేరుకోగలుగుతాము, భక్తిలో ముందుకెళ్ళగలుగుతాము. ఓకే. వెరీ గుడ్. థ్యాంక్ యూ మాతాజీ. యశోదా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నేను నా అహంకారం వేడాలి అంటే అన్ని నేనే చేస్తున్నాను, నా వల్ల ఈ భోగం వచ్చింది, నేనే యుద్ధం చేశానని ఆయన అనుకోకూడదు. నీ ధర్మం నువ్వు చేయి, నీ కర్తవ్యం నువ్వు చేయి, తర్వాత సెంటర్ పాయింట్ నన్ను నా మీద భారం వేసి నువ్వు చేసినా చేయకపోయినా అది జరగవలసిన జరుగుతుంది. అలాగే మన భౌతిక జీవితంలో బద్ధ జీవులు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే నేనే కష్టపడి నేనే చేశాను, నేనే అనుకోకూడదు. అంటే భగవంతుడు మనకి అన్ని ప్రసాదించాడని తెలుసు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. దయచేసి మ్యూట్ లో ఉండాలి. మ్యూట్ లో ఉండండి మాతాజీ. ప్రభుజీ బాగానే ఉంది చెప్పడం. ఎస్ మాతాజీ. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. నెక్స్ట్ సంగీత మాతాజీ. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అటు మన డిజైర్స్ ని, లస్ట్ ని ఎలాగా కంట్రోల్ చేసుకోవాలి, ఏ విధంగా మనం చూసుకోవాలి, అది కూడా తెలుసుకోవడం అయింది. అది డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వకపోతే యాంగర్ వస్తుంది. ఆ యాంగర్ నుంచి అదే ఎలాంటి ప్రభావం ఉంటుంది మన బుద్ధి మీద కూడా, అది కూడా తెలుసుకోవడం జరిగింది. వెరీ గుడ్. వెరీ గుడ్. అందరూ చాలా చక్కగా చెప్పారు. మనము మన యొక్క నిజ అస్తిత్వం తెలుసుకోవాలి, తర్వాత మన కర్తవ్యాలను తెలుసుకోవాలి, కర్తవ్యాన్ని కర్మల్ని ఎలా నిర్వహించాలి తెలుసుకోవాలి, మనకి భగవంతుడు ఏ కర్మల్ని నిర్దేశించారో ఆ విషయాన్ని తెలుసుకోవాలి. అలాగే భగవంతుడు మన చేసే కర్మలన్నిటికీ మనమే కర్తలు, మనమే అనుభవించాలి, మన అజ్ఞానం వల్ల మనమే చేస్తున్నాం, మనం అనుభవించాలి. అది ఆ విషయాలు. ఇంకొకటి చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం, మనకి 4వ అధ్యాయంలో భగవంతుడు ఏం చెప్తారంటే, జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వత త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఎవరైతే నా యొక్క జన్మ
నా యొక్క జన్మ, అలాగే నేను జన్మించిన తర్వాత, నేను ఈ భౌతిక ప్రపంచంలో అవతారం స్వీకరించిన తర్వాత నా లీలలు వీటి గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకు జన్మ కర్మచం ఏ దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా పునర్జన్మం నైతి మామేతి సోర్జన. వీటి వెనకాల ఉన్నటువంటి రహస్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మళ్ళీ జన్మించరు అని చెప్పేసి భగవంతుడు మనకి 4వ అధ్యాయంలో చెప్పారు. అందరూ చక్కగా చెప్పారు. మనం ఏం తెలుసుకోవాలి, ఎలా చెయ్యాలి అనేటటువంటి విషయం చెప్పారు. కానీ అత్యంత రహస్యమైనటువంటి విషయము భగవంతుని యొక్క లీలలు తెలుసుకోవడం, భగవంతుని యొక్క లో ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకోవడం వల్ల మళ్ళీ మనం జన్మించాల్సినటువంటి అవసరం ఉండట్లేదు, ఉండబోదు అనేటటువంటి ముఖ్యమైన విషయం కూడా భగవంతుడు మనకి జ్ఞాన సంబంధమైనటువంటి విషయం కూడా భగవంతుడు చెప్పారు. సో, మనం జ్ఞానం నేర్చుకుంటున్నప్పుడు ఏది ఎలా చేయాలి, ఎందుకు చేయాలి తెలుసుకునే క్రమంలో తెలుసుకోవాలి. అలాగే ఎంత సులభంగా చేస్తే ఇంకా తొందరగా ముందుకు వెళ్తాం అనేటటువంటి విషయాన్ని కూడా మనము తెలుసుకోవాలి. సో, అత్యంత సులభమైనటువంటిది భగవంతుని యొక్క జన్మ లీలల గురించిన రహస్యాల్ని తెలుసుకుంటే ఇంకా మనము తొందరగా తరించేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఆ విషయం కూడా తెలుసుకోవాలి. అయితే ఆహ్, ఇవన్నీ విషయాలు ఎప్పుడైతే మన మనుష్యుడికి తెలుస్తాయో క్రమక్రమంగా తాను సక్రమంగా జీవించడానికి అలవాటు పడతాడనమాట. సో, ఈ విషయాలు తెలియలేదనుకో, నేను ఆత్మని, నేను ఇలాగా ఎట్లా పడితే అట్లా కర్మలు చేయడం వల్ల మళ్ళీ నేనే వాటి యొక్క దుష్ఫలితాల్ని అనుభవించాల్సొస్తుంది అనేటటువంటి విషయం గనక అర్థం కాలేదనుకోండి, విచ్చలవిడిగా జీవించేసి ఇంకా ఇంకా కర్మబంధనాల్లో ఘోరమైనటువంటి అంధకారంలోకి వెళ్ళిపోతాడు. ఎలాగైతే మనం చీకట్లో ఉన్నామనుకోండి, చీకట్లో మనకేం కనపడదు. కనపడనప్పుడు మన ముందు ఒక మన తాడుందనుకోండి, తాడుని తొక్కితే అది పామేమో అని భయపడతాం. ఆ! అలాగే ఇంకేదన్నా సరిగ్గా కనపడని ఉ ఉ వస్తువు దాన్ని మనం ముట్టుకున్నామనుకోండి, అది ఇంకేంటో అని అసలు ముందుకు ఒక అడుగెయ్యాలంటేనే మనకి భయమేస్తుంది. కానీ వెలుతురొచ్చిన తర్వాత నిర్భయంగా మనం ముందుకెళ్తాం. అడుగులేస్తూ ముందుకు వెళ్ళిపోతాం. మరి ఆ వెలుతురు ఒక మన ఆహ్, రోజులో వెలుతురు ఎంత అవసరమో, మనిషి జీవితం ఒక రోజు గడపడానికి మనకి వెలుతురు ఎంత అవసరమో, అలాగే ఒక మనిషి జీవితాన్ని అనుభవించాలంటే జ్ఞానం గూడా అంతే అవసరం. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక దేవాలయంలో గొప్ప పూజారి గారు ఉండేవారనమాట. ఈయన చాలా నిష్టతోని ఏ భగవంతుడిని ఆరాధన చేస్తూ ఉండేవారు. అయితే ఆహ్, ఈయనకి చాలామంది సన్మానిస్తూ ఉండేవారు. ఈయన గొప్ప పూజారి, చాలా నిష్టతోని భగవద్భక్తి చేస్తుంటారు, భగవత్ అర్చన చేస్తుంటారని చెప్పేసేసి ఆయనకందరూ గూడా చక్కటి సంభావన ఇచ్చేవారు, చక్కటి కానుకలిచ్చేవారు. ఈయన అవన్నీ గూడా తీసుకెళ్ళి హ్మ్, ఇంట్లో వాళ్ళ ఆవిడకి ఇచ్చేస్తుండేవాడు. ఎందుకంటే ఇల్లు వాళ్ళ ఆవిడ నడుపుతుంది గాబట్టి ఆవిడకిచ్చేస్తుండేవారు. ఈయన పొద్దున్న లేసి దేవాలయానికొచ్చి బ్రహ్మముహూర్తంలో వచ్చి దేవాలయాన్ని తెరిచి భగవతార్చన చేసి తర్వాత మధ్యాహ్నం కాలంలో ఇంటికెళ్ళి కొద్దిసేపు పడుకొని, భోంచేసి పడుకొని, మళ్ళీ సాయంకాలం వచ్చి మళ్ళీ భగవతార్చన చేస్తూ భగవంతుడి గురించి చక్కటి విషయాలు, పురాణ, ఇతిహాస విషయాలందరికీ బోధిస్తూ ఉండేవారు. ఈ ఇతను చేస్తున్నటువంటి ఈ భగవత్ కార్యాల వల్ల అతనికొచ్చేటటువంటి ఏ ద్రవ్యమైనా, ఎంత డబ్బైనా గూడా, ఏది కానుకలైనా గూడా భార్యకి ఇచ్చేస్తుండేవాడు. ఆవిడ గడుపుతుండేది. అయితే ఆయన భార్య ఆవిడకి చాలా ఆడంబరాలకు వెళ్ళేదనమాట. మా భర్తకి చాలా మంది కానుకలిస్తున్నారు, డబ్బులిస్తున్నారు కాబట్టి వీటిని వృధా జేయడం ఎందుకని జెప్పేసి ఆవిడేం జేస్తుండేదంటే, చక్కగా బంగారాన్ని కొని, చక్కటి నగలవన్నీ తయారు చేయింపించుకొని, చక్కగా వేసుకొని అక్కడికిక్కడికి పెళ్ళిళ్ళకి, పేరంటాలకి వెళ్ళి అందరి ముందు ప్రదర్శిస్తూ ఉండేదనమాట. ఇంకా ఆవిడకి ఆహ్, చక్కగా మంచి నగలు వేసుకోవడము, ఆహ్, అందరికంటే నాకే ప్రత్యేకమైనటువంటి నగలున్నాయి అని అందరి ముందు గొప్పగా ప్రదర్శించడము అలవాటైపోయింది ఆవిడకి. ఇంకా ఆహ్, ప్రతి ఆవిడ భర్త ఈ పూజారి గారు ఎప్పుడు డబ్బులు తెచ్చిచ్చినా ఆవిడ ఎక్కువ భాగం ఈ నగలు కొనడానికే ఉపయోగిస్తూ ఉండేది. ఇలాగా కొంతకాలం తర్వాత ఏమైపోయిందంటే ఆవిడకి ఆహ్,
ఆహ్, ఒక పెళ్లి, ఇంకో పేరంటానికి అక్కడిక్కడికి వెళ్ళినప్పుడు, "ఇవి మీరు మొన్న కూడా ఇవే నగలేసుకొచ్చారు గదా మీరు. బాగున్నాయి అనేసరికి ఆవిడకో రకమైనటువంటి ఫీలింగొచ్చేసింది. ఏంటి అంటే, ఓహో! నేనేసుకున్నటువంటి నగలు పాతగయిపోయినాయి. అందరికి తెలిసిపోయింది నా దగ్గర ఏమేమున్నాయో. ఇంకా కొత్తయి గావాలి, ఇంకా కొత్తయి గావాలని చెప్పి, ఓసారి వాళ్ళ ఈ పూజారి గారిని వాళ్ళ ఆవిడ ఏవండీ నాకు ఆహ్, మనకి ఈ దసరా పండుగొస్తుంది గదా! నాకు కొత్త నగలు చేయించండి అని జెప్పేసి వాళ్ళ ఆవిడ అడిగింది. అడిగితే ఇప్పటివరకు ఉన్నటువంటి వాటన్నిటిలోకెల్లా ప్రత్యేకమైనటువంటి నగలు నాకు చేయించండి అని జెప్పి వాళ్ళ ఆవిడ అడిగింది. అడిగితే, చూడు నాకెంత డబ్బొచ్చినా తెచ్చి నీ చేతిలో పెడుతున్నాను. నాకు ఈ నగల గురించి నాకు సంబంధం లేదు. నాకవి ఎలాంటి ఏ డిజైనో ఏంటో అవి నాకు సంబంధం లేదు. నాకు తెలియదు. నీకు డబ్బులిస్తాను. నీ ఇష్టం వచ్చింది నువ్వు చేయించుకో అంటే, సో మీరిచ్చే డబ్బులు నేననుకున్న విధమైనటువంటి ఈ నగ రాదేమో! రాదు. మంచి పచ్చలతో కూడుకున్నటువంటి ఒక హారాన్ని నాకు చేయించండి అని జెప్పేసి ఆవిడ అడుగుతుంది. నా శక్తి కంటే ఎక్కువ నేను డబ్బులు తెచ్చివ్వలేను. నాకు భగవంతుడు ఎంతిస్తున్నాడో అది నీకు తెచ్చిస్తున్నాను. నువ్వు దానితో వస్తుందో అది కొనుక్కో. నన్ను అడగకు. నన్ను ఇబ్బంది పెట్టకంటాడు. లేదు లేదు మీరు నాకు తెచ్చియాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసేసి ఆవిడ పట్టుబడుతుంది. పట్టుబట్టిన తర్వాత ఈయనేం జేస్తాడు, సరే అని జెప్పేసి గుళ్ళో భగవంతుడు మెడలో ఉన్నటువంటి పచ్చల హారం తీసుకొనొచ్చి ఆయన భార్య చేతిలో పెడతాడు. పెట్టిన తర్వాత వాళ్ళ భార్య చూస్తుంది. చూసి అబ్బా! అద్భుతంగా ఉంది. అసలింత విలువైనటువంటి పచ్చల హారం ఈ ఈ మన ఊర్లో, మన బంధువుల్లో ఎవరి దగ్గర లేదండి. మన దగ్గరే ఉంది అని జెప్పేసేసి ఆవిడ వాళ్ళ వాళ్ళ భర్తని అభినందిస్తుంది. అభినందించి ఆహ్, కిందకి చూసేసరికి కింద లక్ష్మీదేవి లాకెట్ ఉంటుంది ఆ పచ్చల హారానికి. చూసి ఆవిడ గుర్తుపడుతుంది. అదేంటండి ఇది మీరు చేయించలేదు గదా! ఇది గుళ్ళో భగవంతుడి మెడలో ఉండాల్సినటువంటి పచ్చల హారం గదా! ఆ స్వామి మెడలో ఉండాల్సినటువంటి పచ్చల హారం గదా! ఇది మీరు నాకెందుకిస్తున్నారని జెప్పేసి వాళ్ళ ఆవిడ అడుగుతుంది. అడిగితే వాళ్ళ ఆయన అనమాట. "నువ్వు నన్ను విలువైనటువంటి నగ తెచ్చిమన్నావు. నా దగ్గర స్తోమత లేదు. కాబట్టి భగవంతుని తెచ్చి నీకిస్తున్నాను. నువ్వు వేసుకో, తిరుగు" అని జెప్తాడు. అదేంటండి తప్పు గదా! భగవంతుని యొక్క నగలు మనమెలా వేసుకుంటాము? స్వామికి చేయించినటువంటి నగలు గదా అవి. అవి వేసుకుంటే తప్పు గదా! పాపం గాదా? అంటే, "అవన్నీ నీకెందుకు? నీకు అనుభవించడం నీ అనుభవించాలని నీకుంది. కాబట్టి యేసుకొని అనుభవించు. ప్రదర్శించు అందరి ముందట." అంటే వాళ్ళ ఆవిడంటుంది, "అలా తప్పు గదా అండీ! భగవంతుని నగలు మనం మెడలో వేసుకొని అందరి ముందు ప్రదర్శిస్తే మనం దొంగిలించాము. దొంగలుగా మనని అందరూ జూస్తారు గదండీ!" అని జెప్పి ఆవిడంటుంది. అంటే దొంగలుగా మనల్ని చూస్తాడని అని నువ్వనుకుంటున్నావు. కొత్తగా మనం దొంగలమేంటి? ఆల్రెడీ మనం దొంగలమే గదా! అని జెప్పి వాళ్ళాయన అంటాడనమాట. అదేంటండి మనం దొంగలం ఎక్కడ? మనమేం దొంగిలించాము? ఏది నేనిప్పుడు మీరు తెచ్చినా గూడా నేను వద్దని జెప్పి మిమ్మల్ని అంటున్నాను. ఇది దొంగతనం కిందకొస్తుందని జెప్పేసి నేనే మిమ్మల్ని వద్దంటున్నాను. ఇది మనం అనుభవిస్తే దొంగలమవుతాం గదా! ఇది అనుభవించక ఉంటేనే మనం దొంగలం ఎలా అవుతామని జెప్పేసి ఆవిడడుగుతుంది. అడిగితే ఈయనంటాడు, చూడు మనకి సమస్తం గూడా భగవంతుడు యొక్క దయ వల్ల మనకి డబ్బొస్తుంది. దాన్ని మనం అనుభవిస్తున్నాము. ఏ రోజన్నా నేను నీకు చేతిలో పెట్టినటువంటి డబ్బుని దాంట్లో తిరిగి కొంత భాగాన్ని నువ్వు భగవంతునికి అర్పించాలని నువ్వు అనుకున్నావా? మనకొచ్చేటటువంటి మనం అనుభవించేటటువంటి ప్రతి భోగాన్ని ముందు భగవంతునికి నివేదించి మనము స్వీకరించాలి ప్రసాదంగా అని చెప్పేసేసి భగవంతుడు మనకి గీతలో చెప్పారు గదా! ఏ భుంక్తే స్థేన ఏవ స. భగవంతునికి అర్పించకుండా అదేదైనా గావచ్చు. తినే వస్తువు గావచ్చు, అనుభవించే వస్తువు గావచ్చు. భగవంతునికి స్వామి మీరిచ్చారిది అని చెప్పేసేసి భగవంతునికి అర్పణాపూర్వకంగా మనం అనుభవించడం వల్ల అది దొంగతనం కిందకే వస్తుందని జెప్పేసి భగవంతుడు ఆల్రెడీ చెప్పారు గదా! మరి నువ్వు ఏ రోజు గూడా నీకు నేనిస్తున్నటువంటి డబ్బుతోటి ఎంతసేపు నేనే నగలు దిగేసుకోవాలి. నాకే ప్రత్యేకమైనటువంటి నగలుండాలని నువ్వు అనుకున్నావు గానీ మాకొచ్చినటువంటి ఈ డబ్బుతో భగవంతునికి నేనొక చక్కటి నగ జయిస్తానని నువ్వెప్పుడన్నా అనుకున్నావా? మరలా అనుకోనప్పుడు సమస్తం భగవంతుడి నుంచి వస్తున్నప్పుడు ఆయనకి మళ్ళీ మనం కృతజ్ఞతాపూర్వకంగా భక్తితో ఏ మాత్రం గూడా సమర్పించకుండా అనుభవించేటటువంటిది ప్రతి గూడా దొంగతనంతో చేసినట్టే గదా! అని చెప్పేసి వాళ్ళ భర్త జెప్తాడు. చెప్పగానే అప్పుడు ఆవిడ ఆహ్, కళ్ళెంబడి నీళ్ళు తీసుకొని నన్ను క్షమించండి. నేను ఎంతసేపు ప్రత్యేకమైనటువంటి నగలేసుకోవాలి. అందరిలో నేను చక్కగా ఆకర్షణీయమైనటువంటి నగలేసుకోవాలని అనుకున్నాను తప్ప, అవి ఏసుకోవడం వల్ల మళ్ళీ మళ్ళీ నా లోపల ఇంకా కొత్తవి గావాలి, ఇంకా కొత్తవి గావాలనే కోరికలే పుడుతున్నాయి తప్ప,
తిరిగి భగవంతునికి నేనేదో ఒకటి సమర్పించి నా జీవితాన్ని తరింపజేసుకోవచ్చు అని నేను గ్రహించలేదు. పైపెచ్చు నేను ఇన్ని నగలేసుకున్నా గూడా నా శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత నేను నా శరీరం మీద ఉన్నటువంటి నగలన్నీ ఒలిచేసి తీసుకెళ్తారు. నా నా కేవలం నా శరీరాన్ని దహించే చితిలో కాల్చేస్తారు తప్ప ఈ నగల్లో ఏ నగ గూడా నాతో రాదు అనేటటువంటి విషయాన్ని నేను గ్రహించలేకపోయాను. నన్ను క్షమించండి అని చెప్పి తనకున్నటువంటి సమస్త భోగాల్లో ఏవైతే నగలు ఆవిడ ఇన్ని రోజులు చేయించుకుందో దాంట్లో ఎక్కువ భాగం భగవంతునికి సేవలో భగవంతునికి అర్పించేసింది ఆవిడ. ఇప్పుడు ఆవిడకి ఆహ్, ఎంతసేపు ఈ నగల మీద పిచ్చి ఉన్నంత సేపు భగవంతునికి సేవ చేయాలనేటువంటి ధ్యాస రాలేదు. గుర్తుకు రాలేదు. ఎప్పుడైతే తన భర్త ద్వారా నువ్వు ఏవైతే అనుభవిస్తున్నావో భగవంతునికి అర్పించకుండా దానివల్ల ఏ విధమైనటువంటి స్థితికి ఏ విధంగా మనం పరిగణించబడుతున్నామో అని చెప్పిన తర్వాత అప్పుడు ఆవిడకి జ్ఞానం వచ్చింది. అవును. నేను భగవతార్పణ పూర్వకంగా అనుభవించడం వల్ల దొంగల్లాగా పరిగణించబడుతున్నాము. కాబట్టి ఇంత బతికి దొంగల్లాగా ఎందుకు బతకడం? చక్కగా భగవద్భక్తుల్లాగా బ్రతకాలని చెప్పేసి ఆవిడ భగవంతుని సేవించడం మొదలుపెట్టింది. ఎలాగైతే మనుష్యుడు సూర్యరశ్మి చేత సమస్తాన్ని స్పష్టంగా చూడగలుగుతాడో, జ్ఞానరశ్మి చేత తాను అనుభవించే విషయాలు తనని చివరికి ఎక్కడికి తీసుకెళ్తాయో అనేటటువంటి గొప్ప విజ్ఞానాన్ని పొంది తనని తాను కరెక్షన్ చేసుకుంటాడు. అందుకు జ్ఞానం చాలా చాలా ముఖ్యమైనటువంటిది. తర్వాతి శ్లోకంలో భగవంతుడు చాలా చక్కని వివరిస్తారనమాట. అయితే మనకి ఒక్కసారి మనం మొదటి అధ్యాయంలో విషాదం విన్నాం భగవద్గీతలో. తర్వాత రెండో అధ్యాయంలో మన నిజ అస్తిత్వం, ఆత్మని తెలుసుకున్నాం. మన కర్తవ్యాలు చేయాలని తెలుసుకున్నాము. తర్వాత మూడో అధ్యాయంలో మనం ఏం కర్మలు చేయాలి, ఎలా చేయాలని తెలుసుకున్నాము. నాలుగో అధ్యాయంలో ఏ విధమైనటువంటి జ్ఞానంతోని కర్మలు చేయాలి, ఎవరిని ఆశ్రయించి ప్రశ్నలు అడుగుతూ కర్మలు చేయాలని తెలుసుకున్నాము. తర్వాత ఐదో అధ్యాయంలో ముఖ్యంగా ఈ ఈ మొదటి అధ్యాయాల్లో నేర్చుకున్నటువంటి జ్ఞానం ఎవరికైతే వచ్చిందో, ఆ జ్ఞానముతో మనుష్యులు ఏ విధంగా జీవిస్తారు. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ ఓ వ్యక్తి ఇంటర్మీడియేట్ చదివాడు, ఓ వ్యక్తి డిగ్రీ చదివాడు, ఓ వ్యక్తి పీజీ చదివాడు, ఓ వ్యక్తి ఎంబీబీఎస్ చదివాడు. ఓకే. సో, ఇంటర్మీడియేట్ చదివినటువంటి వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది? అలాగే డిగ్రీ చదివినటువంటి వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది? ఎంబీబీఎస్ చదివినటువంటి వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది? ఈ విషయాలు ఆ వ్యక్తి చదువుకున్నటువంటి విషయం వల్ల ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందో మనకి తెలిసిపోతుంది. ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు చక్కగా వైద్య వృత్తి చేస్తూ అందరికీ వైద్యం అందిస్తూ ఉంటారు. అదే డిగ్రీ చదివినటువంటి వాళ్ళు ఏదో ఒక చిన్న పని చూసుకొని ఎంతో కొంత సంపాదిస్తూ ఉంటారు. అలాగే ఇప్పటివరకు మనం తెలుసుకున్నటువంటి విషయాలని కనుక మనకు అర్థమయ్యి ఉంటే ఏ విధంగా మనం ఉండాలి? మనకి ఈ అధ్యాయంలో భగవంతుడు చెప్పినట్టు పద్మపత్రాం ఇవాంబస. ఓకే. మనకు గనక చక్కగా ఇంతకు ముందు అధ్యాయాల్లో నుండి విషయాలు గనక మనకు అర్థమయ్యి ఉంటే, మనం ఈ 5వ అధ్యాయంలో ఒక జ్ఞాని ఏ విధంగా ఉంటాడు, జీవిస్తాడు అనేటటువంటి విషయాన్ని కృష్ణుడు చక్కగా వర్ణించి చెప్పారు. ఆ విధంగా మనం ఉంటున్నామా లేదా తెలుసుకుంటే మనకి జ్ఞానం నిజంగా వచ్చిందా లేదా అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. వస్తుందా? ఖచ్చితంగా రావాలి అని వస్తుంది అని ఈ అంటే 100% వస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే చాలా చాలా గొప్ప స్థితి పద్మపత్రామివాంబస అనేటువంటిది. తర్వాత ఈ శ్లోకంలో మనకి తర్వాత క్రమంలో వచ్చే శ్లోకంలో ఉండే విధంగా ఉండేటటువంటిది విధానం ఏదైతే ఉందో చాలా చాలా గొప్ప స్థితి అన్నమాట. సో, మనం చేయవలసినటువంటి ప్రయత్నం ఏంది? మనల్ని మనం పరిశీలించుకోవాలి. నేను ఆ స్థితిలో ఉన్నానా లేదా? నేను ఆ స్థితిలో ఉన్నానా లేదా? నేను ఆ స్థితిలో ఉన్నానా లేదా? ఒకవేళ లేను ఇంకా సాధన చేయాలి. ఎలాగా? భగవంతుడే
భగవంతుని తెలుసుకోవడం, భగవంతుడు చెప్పిన విషయాలు తెలుసుకోవడం, ఆయన లీలల్ని ఇంకా ఇంకా వింటూ, ఆయన భక్తుల యొక్క చరిత్రలు ఇంకా ఇంకా వింటూ, నేను కూడా ఆ స్థాయికి వెళ్ళాలనే ఒక ధ్యేయాన్ని పెట్టుకోవాలి మనం. అందుకే మనుష్యుడు ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి ఆలోచనతో ఉంటారంటే, ప్రభుపాదుల వారు ఈ యొక్క శ్లోకంలో ఈ యొక్క శ్లోక భాష్యంలో ఆయన చెప్తారనమాట. మనుష్యుడు మనకు కొద్ది జ్ఞానం తెలుసుకోగానే ఏమైపోతుందంటే, ఆహ్, భగవంతుడు ఎప్పటినుంచున్నాడో నేను కూడా అప్పటినుంచే ఉన్నాను. పరమాత్మ ఎప్పటినుంచున్నారో ఈ జీవాత్మ కూడా అప్పటినుంచే ఉంది. కాబట్టి నాకు భగవంతునికి వ్యత్యాసం లేదు. మమైవాంశో జీవలోక, నేను కూడా భగవంతుని యొక్క అంశనే. కాబట్టి నేను కూడా భగవంతున్నే. ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి. నేను కూడా భగవంతున్నే. నేను కూడా అన్ని అనుభవించడానికి అర్హున్నే అని చెప్పేసి తనని తాను భగవంతుడిగా కీర్తించుకుంటాడనమాట. అది గొప్ప అజ్ఞానం. ప్రభుపాదుల వారు చెప్తారనమాట. మనుషులు కొద్దిపాటి జ్ఞానాన్ని తెలుసుకోగానే నేను ఆత్మనే, నాతో పాటు పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ ఎప్పటినుంచో ఉన్నాడు, నేను అప్పటినుంచే ఉన్నాడు. కాబట్టి నాకు ఆయనకి తేడా ఏంది? నేను ఆయన ఒక్కటే గదా! సో, ఆయన ఏది అనుభవిస్తున్నాడో నేను అదే అనుభవించాలి గదా! అనేటటువంటి అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం. అలాంటి అజ్ఞానంలోకి వెళ్ళకుండా, అలాంటి అజ్ఞానంలోకి వెళ్తే గనక మరి భగవంతుడు ఆయన ఎన్ని లీలలు జరిపినా గూడా వేటితోటి ఆయనకి సంబంధం లేదు. ఎవరి యందు కూడా ఆయనకు పక్షపాతం లేదు. తన అంత్యవాసులు తనతోని ప్రతినిత్యం ఉండే భక్తులని గూడా ఆయన కొద్దిగా వాళ్ళ లోపల అహంకారం వచ్చిందంటే, వాళ్ళని ఆయన పరీక్షించి వాళ్ళ లోపల ఉన్నటువంటి అహంకారాన్ని ఆయన త్యజింపజేసేస్తాడు. అదే మనమనుకోండి, మన మన చుట్టుపక్కలుండి మనని పొగుడుతూ, మీరే దేవుడు, మీరే మా భగవంతుడు, మాకు ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి అని మన నలుగురు పొగడ్తల్లో పొగిడారనుకోండి, మనల్ని ఎవరైతే పొగిడారో వాళ్ళకేది గావాలంటే అది మనం జేసి పెట్టేస్తాం. కానీ భగవంతుడు ఆయన్ని మనం ఎంత స్తుతించినా, ఎంత పొగిడినా, మన లోపల ఏ విధమైనటువంటి భావనతోటి ఉన్నామో మనము, అహంకారంతో పొగుడుతున్నామా, నేను గనక పొగుడుతున్నాను, నేనే భగవంతునికి అన్నీ అర్పిస్తున్నాను, నేనే అన్నీ భగవంతునికి ఎక్కువ సేవ చేస్తున్నాననే భావంతో చేస్తున్నారా? లేదు నేను ఇంకా ఇంకా భగవంతునికి దగ్గరవ్వాలనే భావంతో చేస్తున్నారా? దాని హంస ఎలాగైతే పాలని, నీళ్ళని వేరు చేసి చూస్తుందో, అలాగే భగవంతుడుగా మనం చేసేటటువంటి భక్తి సాధన అహంకారంతో చేస్తున్నామా? లేదా అభిమానంతో చేస్తున్నామా? అనేది గ్రహిస్తాడు. అది మనం గ్రహించలేము. మన చుట్టూ నలుగురు చేరి పొగిడారంటే అయిపోయింది. ఇంక వాళ్ళ చేతిలో మన జీవితాన్ని పెట్టేస్తాం. వాళ్ళు ఎట్లా చెప్తే వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేస్తాం మనం. కానీ భగవంతుడు అలా గాదు. భగవంతుడు అందరినీ సమానంగా చూస్తాడు. మనం చూడలేము. అయితే ఈ విధమైనటువంటి జ్ఞానంతో ఉంటే, ఇప్పుడు మనం ఏదైతే చర్చించుకున్నామో, ఆ విధమైనటువంటి జ్ఞానంతో గనక మనుష్యుడు ఉంటే ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని భగవంతుడు ఆహ్, తర్వాతి శ్లోకంలో జెప్తారనమాట. ఓకే. సో, నాతో పాటు అందరూ జెప్పండి. తద్బుద్ధ్యా ఒక్క నిమిషం. హ్మ్. తద్బుద్ధ్యాస్తదాత్మానస్తాన్నిష్టా తత్పరాయణ గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. తద్బుద్ధయాస్తదాత్మా ప్లే అవ్వలేదు ప్రభుజీ. హరే కృష్ణ. వచ్చింది ప్రభుజీ. గచ్చంత్య పునరావృత్తిం పునరావృత్తం జ్ఞానమిర్ధూత కల్మషః. హరే కృష్ణ ప్రభుజీ. అలా కొంచెం కొంచెం చెప్పారా? చెప్తాను మరి. కరెక్ట్. ఓకే. తద్బుద్ధ్యాస్ తదాత్మానాస్ తాన్నిష్టాస్ తత్పరాయణాః గచ్చంత్య అపునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. మళ్ళీ ఒక్కసారి మొత్తం శ్లోకాన్ని చదువుతాను. తర్వాత ఎవరో ఒకరికి అవకాశం ఇస్తాను నేను. ఓకే. తద్బుద్ధ్యా తదాత్మానా తాన్నిష్టా తత్పరాయణాః గచ్చంత్య అపునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః.
ఓకే. ఎవరు చదువుతారు? హ్యాండ్ రైజ్ పెట్టండి. ఇంతవరకు ఎవరు చదవలేదో. రాణి మాతాజీ మీరు చదువుతారా? చదువుతాను ప్రభుజీ. చదవండి. తద్బుద్ధయాస్తదాత్మానా తన్నిష్టాస్తత్పరాయణా గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషః. ఓకే. హరి కృష్ణ. సో భగవంతుడు ఏమంటున్నారంటే ఆ విధమైనటువంటి బుద్ధితోటి, ఆ విధమైనటువంటి శ్రద్ధతోటి, ఆ విధమైనటువంటి నమ్మకంతోటి ఎవరైతే విరాజిల్లుతూ ఉంటారో వాళ్ళు పునరావృత్తి మళ్ళీ జన్మని స్వీకరించరు. ఆ విధమైనటువంటి జ్ఞానం ఎవరికైతే వస్తుందో వాళ్ళు మళ్ళీ జన్మ స్వీకరించరని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. ఏ విధమైనటువంటి జ్ఞానము? ఒక్కొక్కటిగా చెప్పండి. ఇంతకుముందు మనం చర్చించుకున్నటువంటి విషయాలు. ఎవరు చెప్తారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఇందిరామాత చెప్పండి. ఏ విధమైనటువంటి బుద్ధి, ఏ విధమైనటువంటి నిష్ట? మనం కర్మ చెయ్యాలి, కర్మ త్యాగం చెయ్యాలి ప్రభుజీ. దాని ప్రతిఫలాన్ని ఆశించుకుంటే భగవంతుని భక్తియుక్త సేవలు చేస్తే మనకి ఎలాగైతే సూర్యుడు వెలుతురుని చూపించి ప్రకాశం ఇస్తాడో అలాగే జ్ఞానం కూడా మనం గురు ద్వారా తీసుకొని మన జన్మను ప్రకాశవంతంగా చేసుకొని తదుపరి గోలోకంకి వెళ్ళే ప్రయత్నం చేయాలి ప్రభుజీ. ఓకే. సో తద్బుద్ధ్యాస్ తదాత్మానస్. మనం ఏ ఏ ఏ విషయాలు, ఏ ఏ జ్ఞాన సంబంధమైనటువంటి అంశాలు మనం తెలుసుకున్నాము, ఒకసారి రివిజన్ చేసుకున్నాం మనము. మనం ఆత్మని, అలాగే మనం అనుభవించేటటువంటి కర్మలన్నిటికీ కూడా మనమే కర్తలం అని చెప్పేసి, మన అజ్ఞానం చేత మనం మోహితలమై మనం చేస్తున్నామని చెప్పేసి, అలాగే భగవంతుని యొక్క లీలని తెలుసుకోవడం, భగవంతుని యొక్క లీలల్ని స్మరించడం చేత మనము తరిస్తున్నామనేటువంటి విషయాన్ని, ఈ విషయాల్ని తద్బుద్ధ్యాస్ బుద్ధి, కర్మలు ఏ విధమైనటువంటి బుద్ధితో చేయాలి ఇప్పటివరకు తెలుసుకున్నాం మనం. ఓకే. తదాత్మానాస్ ఆత్మ జ్ఞానంతో ఉండాలి. ఆ నిష్టతోటి, ఆత్మ జ్ఞానం అనే నిష్టతోటి, ఆ నమ్మకంతోటి భగవంతుడే ఆయననే ఈ మొత్తం సమస్త జగత్తుకి ఆయనే శాసించేటటువంటి శాసనుడు అనేటటువంటి విషయాన్ని, ఆ విధమైనటువంటి విషయాల్ని తెలుసుకోవడం వల్ల, ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని మనము తెలుసుకోవడం వల్ల మనము పునరావృత్తి అంటే మళ్ళీ రావలసినటువంటి, మళ్ళీ జన్మించేటటువంటి విషయంలో మనం పడిపోం. మళ్ళీ జన్మ లేనటువంటి విషయంలోకి మనం వెళ్ళిపోతాం అని భగవంతుడు ఈ శ్లోకంలో చెప్పాడనమాట. తర్వాత 5వ అధ్యాయం 18వ శ్లోకం. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఎందుకు అంటే ఎవరైతే ఆ విధమైనటువంటి జ్ఞానం నాకు వచ్చిందా లేదా అనేది ఎలా పరిశీలన చేసుకోవాలి అంటే, ఈ విధమైనటువంటి గుణంతో మనం ఉన్నామా లేదా అని మనం గ్రహిస్తే గనక అప్పుడు మనకి ఇంతకు ముందు తెలుసుకున్నటువంటి జ్ఞానం మనకు ఎంతో కొంత అర్థమైంది, ఎంతో కొంత మనకి గోచరించింది అనేటటువంటి విషయం మనము అని తెలుసుకోవచ్చు మనం. ఓకే. సో నాతో పాటు అందరు చెప్పండి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునీ చైవ స్వపాకే చ పండితః సమదర్శనః. నేను ఒకసారి మొత్తం శ్లోకాన్ని చదువుతాను, తర్వాత ఎవరికైనా చదివే అవకాశం ఇస్తాను. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునీ చైవ స్వపాకే చ పండితః సమదర్శనః. ఎవరు చదువుతారు? హ్యాండ్ రైస్ చేసి పెట్టండి. కళావతి అయిత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని
సునీచైవ స్వపాకే చ పండితః సమదర్శనః. సో ఏ వ్యక్తి అయితే హరే కృష్ణ ఏ వ్యక్తి అయితే ఏ మనుష్యుడైతే ఏ జీవాత్మ అయితే ఇంతకుముందు చర్చించుకున్నటువంటి జ్ఞానంతో తులతూగుతూ ఉంటాడో అతడు ఎవరి యందు కూడా ఎవరి యందు కూడా భేదాభిప్రాయాన్ని పెట్టుకోడు. ఎవరి యందు బ్రాహ్మణుడి యందు ఒక చండాలుడి యందు బ్రాహ్మణుడి యందు చండాలుడి యందు తేడా ఉండదు. ఆయన తేడా చూడడు. ఆయన బ్రాహ్మణుడు కాబట్టి ఆయన చాలా గొప్ప. ఈయన చండాలుడు అంటే కుక్క మాంసాన్ని తినేవాడిని చండాలుడు అని చెప్పేసి శాస్త్రాల్లో వర్ణించడం జరిగిందనమాట. సో ఆయనలో కూడా ఆత్మ ఉంది. ఆయన కూడా జీవాత్మ. ఈయన కూడా జీవాత్మ. ఆయనలో కూడా జీవాత్మతో పాటు పరమాత్మ ఉన్నాడు. ఈయనలో కూడా జీవాత్మతో పాటు పరమాత్మ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని అనేటటువంటి భేదాభిప్రాయం లేకుండా ఇద్దరిని సమదృష్టితో చూస్తాడు. అలాగే బ్రాహ్మణే గవిహస్తిని ఏనుగుని, కుక్కని, జంతువుల సమస్త భూతాల్లో కూడా సమస్త జంతుజాలంలో కూడా ఆ జీవాత్మతో పాటు పరమాత్మ ఉన్నాడనేటటువంటి సమదృష్టితోటి ఈ జ్ఞాని అనేటటువంటి వాడు సమస్త జీవుల్ని సమానంగా చూస్తాడనమాట. అయితే మరి ఒక బ్రాహ్మణుడికి చండాలుడికి తేడా లేదు అని చూస్తాడని మనం తెలుసుకున్నాం కదా. మరి మరి బ్రాహ్మణుడు చాలా చాలా జ్ఞానాన్ని సంపాదిస్తాడు. మంచి చక్కటి జీవితాన్ని గడుపుతాడు. మరి చండాలుడు ఆయన చక్కటి జీవితాన్ని గడపడు. మరి ఇద్దరిని కూడా మనము ఇద్దరితో మనం సాంగత్యం పెంచుకోవచ్చా? మరి ఎవరి యందు సమాన దృష్టితో భేదాభిప్రాయంతో ఉండకూడదు, చూడడు అని చెప్పేసేసి మనకి భగవంతుడు చెప్తున్నాడు కదా. మరి ఎవరి యందు భేదం లేనప్పుడు మరి అందరితో సాంగత్యం పెట్టుకోవచ్చా? మనమేమో కేవలము భగవద్భక్తులతోనే సాంగత్యం పెట్టుకోవాలండి, భగవద్భక్తి లేని వాళ్ళతో సాంగత్యం పెట్టుకోకూడదండి అని చెప్పేసి మనమేమో శాస్త్రాల్లో తెలుసుకుంటున్నాం. మరి ఇక్కడ ఆ విషయం ఇక్కడ వర్తిస్తుందా? అయితే జ్ఞాన దృష్టి వేరు, మన వ్యవహారిక దృష్టి వేరు. మనం ఎప్పుడైనా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకుంటున్నామనుకోండి, కొన్ని విషయాలు జ్ఞాన దృష్టితో చూడాలి. ఆ జ్ఞాన దృష్టితో చూసేటటువంటి విషయాన్ని మనం వ్యవహారికంలోకి తీసుకురాకూడదు. తీసుకొస్తే మళ్ళీ మనము అది వ్యవహారికంలో దాన్ని వ్యవహారిక జీవితంలో దాన్ని మనము ఆపాదించలేమనమాట. మనం ఖచ్చితంగా బ్రాహ్మణుడి యందు చండాలుడి యందు ఒకే పరమాత్మ ఉన్నాడు. ఇద్దరు కూడా ఆత్మస్వరూపులే. అది జ్ఞానం. తర్వాత ఈయనతో ఎలా ఉండాలి, ఆయనతో ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఇద్దరిని భేదాభిప్రాయం చూడకూడదు. కానీ ఈయనతో ఏ విధమైనటువంటి సాంగత్యం పెంచుకోవాలి, ఆయనతో ఏ విధమైనటువంటి సాంగత్యం తెలుసుకోవాలి. ఇప్పుడు భగవత్ సంబంధమైన విషయాలు ఒక జ్ఞానినో బ్రాహ్మణుడు అడిగితే ఎంతో కొంత చెప్పడానికి ప్రయత్నిస్తారు. అదే ఒక చండాలని అడిగితే ఏం చెప్పలేడు. కాబట్టి జ్ఞాన దృష్టితో ఇద్దరూ సమానమే అని తెలుసుకోవాలి. కానీ వ్యవహారికంలో ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలి, భేదాభిప్రాయం లేకుండా సమదృష్టితో గౌరవం అనేటటువంటి విషయం ఏదైతే ఉందో, ఇతను చండాలుడు కాబట్టి ఇతనే పో రా అని ఇట్లా ఇష్టం వచ్చినట్టు పలకరించకుండా అందరినీ ఒకే విధంగా పలకరించాలి. అందుకే మనకి మన కృష్ణ చైతన్యంలో వ్యక్తి యొక్క కుల మత భేదాల్ని మనం పరిగణలోకి తీసుకోకుండా, జాతి మతాల్ని మనం పరిగణలోకి తీసుకోకుండా, ఎవ్వరొచ్చినా కూడా మనము వాళ్ళని చక్కగా మన కృష్ణ చైతన్యంలోకి ఆహ్వానిస్తాము. వారికి భగవంతుని మీద భక్తి ఉంటే, భగవంతుని భక్తి చేయాలనుకుంటే వాళ్ళకి మనము ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మనము ఏర్పరుస్తాం. మనుషుల్లో భగవద్భక్తి ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని మాత్రం మనం ఖచ్చితంగా, అందరూ జీవాత్మలే, అందరినీ సమానంగా చూడాలి. కానీ భగవద్భక్తి ఎవరి లోపలైతే ఉందో వాళ్ళని మనము ఇంకా కొద్దిగా ప్రత్యేకమైనటువంటి విధానం ప్రత్యేకంగా వారితో సాంగత్యాన్ని మనం ఏర్పరచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఓకే. సో అది ఇప్పుడు జ్ఞానం ఒక మనుష్యుడికి జ్ఞానం సంభవించిన తర్వాత
అతనికి అన్ని భౌతిక విషయాలన్నీ గూడా స్పష్టంగా గోచరిస్తాయి. అంటే వాటితోటి ఎంత వరకి సాంగత్యం పెంచుకోవాలి, వాటిని ఏ విధంగా అనుభవించాలి, ఆ! అలాగే అనుభవించాలనేటటువంటి విషయము. అలాగే అలాగా జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకా పునరావృత్తి స్థితికెళ్ళిపోతాడు. ఇంకా మళ్ళీ జన్మలనేటువంటివి తగ్గిపోయి శాశ్వత భగవత్ సాన్నిధ్యానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో, అలాంటి జ్ఞానం నాకొచ్చిందా లేదా అని తెలుసుకోవడం ఎలాగంటే, అందరిని సమాన దృష్టితో చూస్తున్నామా లేదా అనేటటువంటి విషయాన్ని మనలో మనం పరిశీలించుకుంటే గనక అప్పుడు మనకర్థమవుతుంది. మనకి నిజంగా నేను జ్ఞానినా? లేకపోతే అజ్ఞానినా? అనేటటువంటి విషయం మనకర్థమవుతుంది. సో, అది భగవంతుడు ఈ భగవద్గీత 16, 17, 18 శ్లోకాల్లో మనకి చెప్పారు. సో, ఈ శ్లోకాలకు సంబంధించి ఏవైనా ప్రశ్న ఉంటే అడగవచ్చు ఇప్పుడు. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్న ఉందా? సో, మనం ఈరోజు ఏమేం చర్చించుకున్నాం ఒకసారి తలా ఒక పాయింట్ సంగీత మాతాజీ చెప్పండి. హరే కృష్ణ. సంగీత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నాకు కొద్దిగా అర్థం కాలేని పాయింట్ ఏంటంటే, మీరు చెప్పారు కదా ప్రభుజీ, అది జ్ఞానంతోటి మనం ఎవరు ఏంటి అన్నది మనం అదే చండాలుడా బ్రాహ్మణుడా అవి తెలుసుకుంటాము. ఎవరిని ఎలాగా అయితే ఎవరిని ఎలాగా ఏ బుద్ధితోటి మనం వాళ్ళతో వ్యవహరించాలి అన్నది నాకు చిన్న డౌట్ వచ్చింది. అది అది చెప్తా. మళ్ళీ ఒక్కసారి చెప్తారా గురూజీ? తప్పకుండా మాతాజీ. ఓకే. సో, మనము సమస్త మనుషులతోటి మనం ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నామో అందరూ గూడా పరమాత్మ యొక్క అంశాలనేటటువంటి భావనతోటి ఉండాలి. అది జ్ఞానం యొక్క అంశము. ఓకే. అయితే కానీ ఎవరి లోపలైతే ఎవరైతే భగవద్భక్తితో ఉంటారో ఓకే, వారితో సాంగత్యాన్ని మనం పెంచుకోవాలి. సో, అందరూ మనుషులే. అందరిలో పరమాత్మ యొక్క బిడ్డలే. ఓకే. సో, అందరిని మనం ఆదరించాలి. కానీ ఎవరితోటి మనము స్నేహించాలి అనేటువంటి విషయం ఏదైతే ఉందో, అది మాత్రం మనం భగవద్భక్తులతోని ఎవరైతే భగవద్భక్తి విషయాల వైపు నడుస్తున్నారో, ఎవరైతే భగవద్భక్తిని సాధన జేయడానికి ప్రయత్నం జేస్తున్నారో, వారితోటి అలాంటి వాళ్ళు బ్రాహ్మణులైనా, చండాలురైనా, ఇంకా వేరే వర్ణమైనా, ఏ వర్ణమైనా గూడా వాళ్ళ లోపల భగవద్భక్తి ఉందా లేదా మనం గ్రహించినట్టయితే వాళ్ళతోని మనము సాంగత్యాన్ని పెంచుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఒక బ్రాహ్మణ జాతిలోనే పుట్టి ఉండొచ్చాయన. కానీ ఆయన బ్రాహ్మణులు ప్రవర్తించినట్టు ప్రవర్తించట్లేదు. ఇష్టం వచ్చినట్టు తన ఇష్టానుసారంగా ఆహ్, అనుభవించకూడనటువంటి భోగాలను ఆయన అనుభవిస్తున్నాడు. ఇప్పుడు మనం ఆయన్ని బ్రాహ్మణుడని జెప్పి ఆయనతోని మనము సాంగత్యం పెంచుకోవచ్చా? పెంచుకోలేము. ఎందుకంటే ఆయన ఆహ్, మ బ్రాహ్మణ అంటే అర్థం ఏంటి అంటే, ఎవరైతే ఆ భగవంతునికి దగ్గరగా శమోదమస్తపస్సౌచం శాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానం స్థిత్యం బ్రహ్మకర్మ సమాజం అని బ్రాహ్మడికి ఉండవలసినటువంటి గుణగణాల్ని భగవంతుడు మన గీతలో చెప్పారు. శమ, దమ, శౌచము. ఓకే. క్షమించే గుణము, అలాగే ఓర్చుకునే గుణము, అలాగే తపస్సు, భగవంతునికి తపస్సు చేయడం, భగవంతుని మీద నమ్మకం ఉండడము, తపస్సౌచం శుచిగా ఉండడము, శుభ్రంగా ఉండడము. శుభ్రంగా అంటే బాహ్యంగా, ఆంతరంగికంగా 2 విధాలుగా శుచిగా ఎవరైతే ఉంటారో తపస్సౌచం శాంతిర్ ఆర్జవమేవ చ. ఎప్పుడు గూడా లోక శాంతిని కోరుకునేటటువంటి వాడు. తాను ప్రశాంతంగా ఉంటాడు. ఇతరులని గూడా సమస్త లోకం గూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకునేటటువంటి వాడు. భగవంతుడిని ఎప్పుడు తప్పిస్తూ ఉండేటటువంటి ఇవి బ్రాహ్మణు యొక్క గుణగణాలు. సో, ఈ గుణగణాలు మనము ఒక తక్కువ జాతిలో పుట్టినటువంటి వ్యక్తిలో చూసినా గూడా అతను భగవద్భక్తుడే అని చెప్పి అతనితో సాంగత్యం పెంచుకోవచ్చు. ఈ గుణగణాలు ఒక ఉత్తమమైనటువంటి జాతిలో పుట్టినటువంటి వ్యక్తిలో ఉన్నా కూడా అతను భగవద్భక్తుడని అతనితో సాంగత్యాన్ని పెంచుకోవచ్చు. కానీ ఈ గుణగణాలు
మంచి జాతిలో పుట్టినటువంటి వ్యక్తిలో లేవనుకోండి, అతని సాధ్యమైనంత వరకు అతనికి దూరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనకు కావలసింది మనం అందరినీ సమానంగా సమదృష్టితో చూస్తాము. కానీ మనం భక్తి జీవితంలో ముందుకెళ్ళాలంటే ఎవరి యందు భక్తి భావనలున్నాయో వారితో సాంగత్యంలో ఉంటే మనం ముందుకెళ్తాం. కాబట్టి ఈ గుణగణాలు ఉత్తమ జాతి గలవాళ్ళలో ఉన్నాయా? తక్కువ జాతి గలవాళ్ళలో ఉన్నాయా? వెతికి వారితో సాంగత్యంలో ఉండడం అనేటువంటిది ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు? ఇద్దరికీ తేడా చూడరని చెప్తున్నారు. ఖచ్చితంగా మనము జ్ఞాన దృష్టితోటి అందరూ ఆత్మస్వరూపులే అని ఆ దృష్టితోటి ఉంటాం. అందరినీ చక్కగా పలకరిస్తాము. బ్రాహ్మణుడైనా, చండాలుడైనా ఇద్దరిని ప్రభుజీ, ప్రభుజీ అనే పలకరిస్తాం. సో, ఎందుకంటే ఇద్దరి లోపల కూడా ఆ భగవంతుని యొక్క అంశనే చూస్తున్నాం కాబట్టి. కానీ ఎవరితో సాంగత్యంలో ఉంటాం? ఈ ఇద్దరిలో ఎవరి లోపల భగవద్భక్తి భావనలున్నాయో వారితో మనము సాంగత్యంలో ఉంటామనమాట. సో, వ్యవహారికంగా మనం ఎవరితోటి సాంగత్యంలో ఉండాలనేటువంటిది కొద్దిగా నేర్పుతోటి మనము తెలుసుకొని, ఆ విధంగా మన సాంగత్యాన్ని పెంచుకోవాలని నేను ప్రతిపాదించాననమాట. అర్థమైందా మాతాజీ? చాలా బాగా చెప్పారు ప్రభుజీ. బాగా థాంక్ యూ అర్థమైంది మాతాజీ. ప్రభుజీ. థ్యాంక్ యూ. థాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రభుజీ ప్రశ్నలున్నాయా? యెస్ మాతాజీ. మరి నా హరే కృష్ణ ప్రభుజీ. హరే మరి కృష్ణ. వాళ్ళకి మనం దూరం పెట్టినట్టు, వాళ్ళకి ఇష్టం ఉంటే మనం దూరం పెట్టినట్టు అవ్వదా ప్రభుజీ? ఓకే. సో, దూరం పెట్టినట్టు అవ్వదా అంటే, సో, మనము వ్యవహారికమైనటువంటి జీవితాన్ని గడిపేటప్పుడు మనం ఏం చేయాలంటే, ఎక్కువ మట్టుకు ఎవరితోనైనా సాంగత్యంలో ఉన్నప్పుడు మనం భగవద్భక్తి విషయాలు మాట్లాడాలి. భగవద్భక్తి విషయాలు మాట్లాడాలనుకోండి, ఆహ్, ఒకవేళ ఎదుటి వ్యక్తిలో భగవద్భక్తి భావనలున్నాయనుకోండి, ఆ వ్యక్తే మనతోని సాంగత్యంలో ఉండడానికి, అవునండి. ఇంకా చెప్పండి భగవంతుడి గురించి అని చెప్పేసి మనతోని సాంగత్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తాడు. మనం ఎప్పుడైతే భగవద్భక్తి విషయాలు మాట్లాడామనుకోండి, సరే అండి. సరే. కానిలేండి, కానిలేండి అని వాళ్ళే పక్క తప్పుకుంటారు. మనం మనం ప్రత్యేకంగా వాళ్ళని పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు. సో, మనం ఏ వ్యక్తితోటైనా గూడా ఉత్తమమైన వ్యక్తి గాని, మన ఉత్తమ జాతికి చెందినటువంటి వ్యక్తి గాని, అధో జాతికి చెందినటువంటి వ్యక్తి గాని, ఎవరితోటైనా గూడా మనం సాధ్యమైనంత వరకు భగవద్భక్తి విషయాలు మాట్లాడామనుకోండి, ఎవరికైతే వాటి యొక్క రుచి తెలుసో వాళ్ళు మనతోటుంటారు. వాటి యొక్క రుచి వాళ్ళకి అంతగా భగవంతుడు ఓకే అండి, ఓకే అండి అని వాళ్ళే తప్పుకుంటారు. మనం మనం వాళ్ళని ప్రత్యేకంగా పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు. మనకి ఇంగ్లీష్‌లో ఒక ఆహ్ విషయం చెప్తారన్నమాట. బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ గెట్ టుగెదర్. అంటే ఏ విధమైనటువంటి ఈకలతో ఉన్నటువంటి పక్షులున్నాయో అవన్నీ ఒక చోట చేరుతాయి. అలాగే ఏ విధమైనటువంటి భావనలతో మనం ఉంటామో, ఆ విధమైనటువంటి భావనలతో ఉన్నటువంటి మనుషులందరూ గూడా మనతోని సాంగత్యాన్ని ఏర్పరచుకోవడానికి వాళ్ళే ప్రయత్నిస్తారు. మనం ప్రత్యేకంగా మీరు పక్కకు తప్పుకోండి, మీకు భక్తి లేదు కాబట్టి మీరు దూరం వెళ్ళిపోండి అని చెప్పాల్సిన అవసరం లేదు. మనం భగవద్భక్తి మా ఉదాహరణకి మా బంధువులతో నేను చాలా కలుస్తుంటా. మా ఇంటికొచ్చినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను బంధువుల్ని ఆహ్, కలవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు నేనేం చేస్తానంటే, సమయం వృధా చేయకుండా ఎవరైతే నా పక్కకొచ్చి నన్ను పలకరిస్తుంటారో, బాగున్నారా? ఏంటి? ఏం చేస్తున్నారు? ఏ గ్రంథాలు చదువుతున్నారు? భగవద్గీత చదువుతున్నారా? భాగవతాలు చదువుతున్నారా? ఈ విషయాలు అడుగుతుంటానన్నమాట. అడుగుతుంటే ఎవరికైతే వాటి మీద మక్కువ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, తెలుసుకోవాలన్న వాళ్ళు నాతోటే ఉంటారు. మిగతా వాళ్ళు సరే అండి మీరు కానిచ్చేసేయండి. మీరు మాట్లాడుకోండి. మీరేదో మాట్లాడుకుంటున్నారు అని వాళ్ళే ఎళ్ళిపోతారు. నేను వాళ్ళని ప్రత్యేకంగా దూరం పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళే నన్ను తక్కువ దూరం పెట్టేస్తారు. ఎందుకంటే ఈ వ్యక్తి నా కోవకు చెందినటువంటి వాడు కాదని చెప్పేసి. సో, అలా అవును ప్రభు. ఉంటుందన్నమాట. ఓకే. అర్థమైందా మాతాజీ? ఆ! సో, మనం థాంక్ యూ ప్రభు. ప్రత్యేకంగా ఎవరిని మనం దూరం పెట్టము. సో, మనకేం గావాలో దాన్ని ఇతరుల్లో వెతుకుతాం. ఎలాగైతే ఒక తేనెటీగ ప్రతి పుష్పంలో అది మన ఒక నాలాలో ఉందా? లేపోతే ఒక మంచి ఉద్యానవనంలో ఉందా? అది జూడదు. ఆ పుష్పంలో తేనె ఉందా? లేదా? మాత్రమే జూస్తది. సో, అలాగే మనం గూడా మనుషుల్లో భగవద్భక్తి ఉందా? లేదా? అనేటువంటి భక్తి భావనలున్నాయా? లేదా? అనేటువంటి విషయాన్ని చూస్తాం మనం. ఓకే. సో, అవున్న వాళ్ళు మనతోటుంటారు. అవి లేని వాళ్ళే మనల్ని త్యజించేస్తారు. మనల్ని పక్కకు పెట్టేస్తారు. ఇంక అది మనకి గూడా మంచిదే గదా! అవును ప్రభుజీ. ఓకే. థాంక్ యూ హరే ప్రభుజీ. కృష్ణ. వెల్కమ్ అది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్న ఉందా? ఓకే. చాలా చాలా సంతోషం. సో, మనకి
అద్భుతంగా ఈరోజు భగవద్గీతలో 3 శ్లోకాలు నేర్చుకున్నాము. అయితే ఒక ముఖ్యమైన విషయము మనకి భగవద్గీత 18 రోజుల కార్యక్రమాలు పొద్దున 10 గంటలకు అలాగే సాయంకాలం 8 గంటలకి జరుగుతున్నాయి. ప్రతి నెల కూడా జరుగుతాయి. అయితే మనలో చాలామంది భక్తులు ఆ క్లాసెస్ వింటున్నారు. చాలా సంతోషం. మళ్ళీ మళ్ళీ భగవద్గీత వినాలనేటటువంటి రుచి ఉండడం చాలా చాలా గొప్పది. అద్భుతం. నా ఒక విన్నపం ఏంటంటే ఇప్పుడు మనం ఈ క్లాసెస్‌లో ఉంటున్న భక్తులు ఎవరైతే ఆ భగవద్గీత 18 రోజుల కార్యక్రమం వింటున్నారో సాధ్యమైనంత వరకు మీరు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మౌనంగా ఉండి మీరు క్లాస్ వినండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మనకి ఈ వేదిక ఉంది. ఇప్పుడు మనం ప్రొద్దున కలుసుకుంటున్నాము. ఇక్కడ అడగవచ్చు. సో, అది ఆ క్లాస్‌లో చాలామంది కొత్త కొత్త భక్తులు ఇప్పటివరకు ఎప్పుడు భగవద్గీత విననటువంటి భక్తులు జాయిన్ అవుతూ ఉంటారు. సో, మనము ఆ భక్తులని వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలన్నమాట. ఏవన్నా డౌట్స్ అడిగినప్పుడు మనమే నాకీ డౌట్ ఉందని అడిగి ఆహ్, కొత్త భక్తులకి అవకాశం రాకుండా ఉండకూడదు అనేటువంటిది నా విన్నపము. సో, దయచేసి మీరు వింటే చాలా సంతోషం వినండి. కానీ మీకేమన్నా ప్రశ్నలుంటే మాత్రం అక్కడ అడగకండి. మనం ఎట్లాగో మీ అందరికీ నేను గాని, గోవర్ధన్ గిరివర్దాస్ ప్రభు గాని, రిషికేష్ ప్రభు గాని, మన మాతాజీస్ గాని తెలుసు కాబట్టి, ఈ వేదికలో మీ ప్రశ్నలుంటే మీరు నిన్న అక్కడ ఆ విషయాన్ని చెప్పారు గదా! దానిలో నాకు ఈ విషయం సంశయం ఉండే అని చెప్పేసి అది ఇక్కడ అడగవచ్చు మీరు. సో, అది కేవలం కొత్త వాళ్ళు మాట్లాడడానికి ఆహ్, ప్రత్యేకంగా ఏర్పరిచినటువంటి వేదిక. కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాము. అది ఒకటి. ఇంకొక విషయం మనకి అతి తొందరలో గొప్ప పండుగ రాబోతుంది. జగన్నాథ రథయాత్ర. ఓకే. సో, ఈ రథయాత్రలో భగవంతుడు భక్తులని కరుణించడానికి ఊరేగింపుగా వస్తాడనమాట. అంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ గూడా తనని దర్శనం జేసుకోవడానికి తనని సంవత్సరంలో మిగతా అన్ని రోజులు భగవంతుని దర్శనం జేసుకోవాలంటే మనం నిష్టగా, చక్కగా స్నానం జేసి మంచి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకున్న తర్వాతే మనం దేవుడికెళ్తే అప్పుడు మనకి భగవంతుని యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది. కానీ భగవంతుడే మీరు ఏ స్థితిలోనన్నా ఉండండి. నేనే మీ దగ్గరకొచ్చి నా దర్శనాన్ని ఇప్పిస్తానని చెప్పి ఆహ్, అత్యంత కరుణతోటి భగవంతుడు మననందరిని అనుగ్రహించడానికి వచ్చేటటువంటి పండుగ ఏదైతే ఉందో అది జగన్నాథ రథయాత్ర. అది మనకి అతి తొందరలో రాబోతుంది. సో, ఈ రథయాత్రకి చాలా మనకి వచ్చేటటువంటి ఒక గొప్ప అవకాశం ఏంటి అంటే భగవంతునికి సేవ చేసుకునేటటువంటి అవకాశం. సో, భగవంతునికి దగ్గరవ్వడానికి మనం ఎన్ని విన్నా గూడా ఆహ్, వాటిని మనం ఆచరణలో పెట్టలేదనుకోండి, ఆ విన్న వాటికి ఒక విలువ ఉండదు. సో, మనం విన్నటువంటి విషయాల్ని భగవంతునికి నేను దగ్గరవ్వాలి, భగవంతుని యొక్క ప్రేమ నేను పొందాలి, భగవంతునికి నేను సేవకుడవ్వాలి అనేటటువంటి ఈ విషయాల్ని మనం విన్నాం. కానీ వాటిని ఆచరణలో పెట్టేటటువంటి సమయం మనకి ఈ ఆహ్, భగవంతుని యొక్క ఉత్సవంలో దొరుకుతుంది. అది ఎలా అంటే ఆయనకి సేవ చేసేటటువంటి విషయం. అది ఏదైనా గావచ్చు. ఆయనకి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మనము చేయడంలో గావచ్చు. ఆ ప్రసాదాన్ని చేయడానికి మనం గూడా వెళ్లి మన మన చే నా చేతనైనంత నా శక్తి మేరకు ఎంతో కొంత కొద్దిసేపు శ్రమించి భగవంతునికి సేవ చేయడం కావచ్చు. ఏదైనా గావచ్చు. మనకి సేవకు సంబంధించినటువంటి అవకాశాలు మనకి చాలా ఉన్నాయి ఈ జగన్నాథ రథయాత్రలో. సో, మీకు సాధ్యమైనంత వరకు శక్తి మేరకి ఎంతో కొంత ఆ సేవ చేయడానికి మీరు ప్రయత్నించి, మీరు ఇంతకాలం విన్నటువంటి విషయాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయండని నేను అందరినీ గూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. దాన్ని ఉపయోగించుకోండి. హరే కృష్ణ. సో, ప్రభుజీ. ప్రభు? జగన్నాథ రథయాత్ర ఎన్నో తేదీని ప్రభుజీ? ఓకే. సో, మనకి ఇస్కాన్ అబిడ్స్‌లో మన అబిడ్స్ దేవాలయంలో ఈ నెల 27వ తారీఖు చేస్తున్నారు రథయాత్ర. ఓకే. తర్వాత మన ఇస్కాన్ నందనవనం ఉప్పుగూడలో జూలై 5థ్ చేస్తున్నాం రథయాత్ర. అయితే రథయాత్ర మొదలయ్యేది 27 తారీఖు. మనకు పూరిలో గూడా అదే రోజు మొదలవుతుంది. ఓకే. సో, రథయాత్ర మొదలైన తర్వాత మళ్ళీ కరెక్ట్‌గా వారం రోజుల్లో ఇప్పుడు జగన్నాథ రథయాత్ర ఎలా ఉంటుందంటే పూరిలో జగన్నాథుడు తన దేవాలయం తన యొక్క ఆలయం నుండి గుండీచా మందిరం అని చెప్పేసేసి జగన్నాథుడి యొక్క అమ్మగారిల్లనమాట అది. ఓకే. అసలు అమ్మగారి దగ్గరికెళ్తాడాయన. ఆ రథయాత్ర రోజు. ఓ వారం రోజులు అక్కడ గడిపి మళ్ళీ రిటర్న్ వస్తాడనమాట.
సో 27వ తారీఖున జగన్నాథుడి యొక్క గుండిచా మందిర్ మన యాత్ర జరుగుతుంది. తర్వాత 27వ తారీఖు తర్వాత జూలై మళ్ళీ జగన్నాథుడు ఆ గుండిచా మందిర్ నుంచి మళ్ళీ శ్రీమందిర్లోకి వచ్చేస్తాడు, తన ఆలయంలోకి వచ్చేస్తాడు అనమాట. సో అందుకని అబిడ్స్ లోనేమో 27 తారీఖు చేస్తున్నాము. మన ఇస్కాన్ నందనవనంలో జూలై 5వ తారీఖున ఎప్పుడైతే రిటర్న్ రథయాత్ర ఉంటుందో పూరిలో ఆ రోజు చేస్తున్నాం అనమాట. సో మీరు ప్రత్యక్షంగా రావచ్చు, లేదంటే పరోక్షంగా కూడా మీ యొక్క ద్రవ్య సహాయంతో కూడా భగవంతుని సేవించుకోవచ్చు. కానీ ఎంతో కొంత మీ శక్తి మేరకి ఏదో ఒక విధంగా భగవంతునికి సేవ చేయడానికి మాత్రం ప్రయత్నించండి. అలాగే మీ కుటుంబ సభ్యులందరితో వచ్చి చక్కగా మన పాలు పంచుకునేటటువంటి పండుగ ఇది. ఓకే, సో దీన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోండి. ఓకే, హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు, లేదంటే ఈరోజు మన కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. ఓకే, సో చాలా సంతోషం ఈరోజు మీ అందరితో. సో భగవంతుని యొక్క కృప వల్ల మీ అందరూ ఈరోజు మీరు చేసేటటువంటి అన్ని ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవ్వాలని, మీరు ఇంకా ఇంకా భక్తిలో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ జగన్నాథుడి యొక్క రక్ష అన్ని వేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. ధన్యవాద ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ ధన్యవాద ప్రణాం. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ.